నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. జనరల్గా రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో ఇప్పుడు ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్, అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి చాలా ర్యాంపెంట్గా, చాలా ఎక్కువగా మనకి పేషెంట్స్ అనేది మన క్లినిక్స్కి రావటం, మన వాళ్ళ హోమియోపతి ట్రీట్మెంట్ మనం ఇవ్వటం జీసీఎస్ మెథడాలజీ ద్వారా. వాళ్ళు ఏదైతే ఆ వ్యాధి నుంచి బాధపడుతున్నారో ఆ వ్యాధిని మనం పూర్తిగా మన హోమియోపతి వైద్య సేవల ద్వారా నిర్మూలించడం, ఆ వ్యాధిని తగ్గించడం కూడా మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా సాధ్యపడుతుందండి ఈ రోజుల్లో. జనరల్గా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనగానే దీంట్లో కామన్గా ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ మందిలో, చాలా ఇండివిజువల్స్లో మనం జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో మనకి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో మనం చూసేది ఏంటంటే హెర్పిస్. సో ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, హెచ్ఎస్వి టైప్ 1 అండ్ టైప్ 2 అని చెప్తుంటాం. దీంట్లో మనకి ఫ్రీక్వెంట్గా జెనిటల్ హెర్పిస్ అనేది చాలా ఎక్కువ మందిలో మనకి కనిపిస్తూ ఉందండి. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనగానే జనరల్గా పేషెంట్స్ ఎక్కువ భయపడిపోవటం, లేదంటే ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవటం, ఎవరికి షేర్ చేసుకోలేక ఏదో సెల్ఫ్ మెడికేషన్స్ వాడుకోవడం, లేదంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవటం. ఆ వ్యాధి అనేది ముదిరిపోయిన తర్వాత ఒక కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళకున్న సమస్య చెప్పుకుని దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి, వ్యాధిని తగ్గించుకోవాలని చాలామంది ఎక్కువగా అలా ట్రై చేస్తూ ఉన్నారండి. కానీ వాళ్ళకి బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఏమన్నా వాళ్ళకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ బారిన పడ్డాము అనే భయం కానీ అలాంటి రకమైన ఏమన్నా వాళ్ళకి అనుమానాలు ఉంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ఒక క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గర కానీ, లేదంటే వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఎంచుకున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్, అది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా అవనివ్వండి, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అప్రోచ్ అవ్వటం, తద్వారా ఇనీషియల్ స్టేజెస్లోనే దాన్ని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుని అవసరమైన రక్త పరీక్షలు చేసుకుని నిర్మూలించుకుంటే చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకి ఇనీషియల్ డేస్లోనే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం ఇండివిజువల్స్లో తీసుకురావచ్చండి. సో దీంట్లో మనకి ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానీ, లేదంటే సిఫిలిస్ కానీ, లేదంటే గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా ఎక్కువగా మనకి పేషెంట్స్ మనకి కనిపిస్తూ ఉంటారండి. సో దీంట్లో మనకి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో టైప్ 1, టైప్ 2 జెనిటల్ హెర్పిస్లో జనరల్గా ఒకసారి సెక్షువల్గా బయట ఎక్కడైనా అన్నోన్ పార్ట్నర్తో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇనీషియల్గా ఒక 7 to 10 days తర్వాత వాళ్ళకి మైల్డ్ ఫీవర్ రావటం, బాడీ ఏక్స్ అంటే ఒళ్ళు నొప్పులు, లేదంటే ఒక 1 or 2 months తర్వాత జెనిటల్ ఏరియా అంటే అంగం ముందు భాగాన్ని పొక్కుల్లాగా రావటం, లేదంటే అల్సర్స్ లాగా రావటం, లేదంటే డీప్ పంచ్డ్ అల్సర్స్ అని చెప్తూ ఉంటాం. అంటే ఒక యాపిల్ తిన్నప్పుడు మనకు ఆ బైట్ అయితే ఎలా ఉంటుందో జనరల్గా అటెండ్ బైటే మనకి ఫోర్ స్కిన్ మీద, జెనిటల్ ఏరియాస్ మీద ఈ అల్సర్స్ లాగా, అంటే డీప్ పంచ్డ్ అల్సర్స్ అని చెప్తూ ఉంటాం. ఈ అల్సర్స్ లాగా రావటం, అక్కడ నుంచి యూరిన్ పోసేటప్పుడు మంట, బర్నింగ్ మిక్చురేషన్, లేదంటే ఇంటర్నల్గా ఒక రకమైన డ్రాగింగ్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్, అది మనకి హెర్పిస్ కంప్లైంట్స్లో, ఈ హెర్పిస్ ఉన్న పేషెంట్స్లో చాలా ఫ్రీక్వెంట్గా ఈ కంప్లైంట్స్తో మన దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సిఫిలిస్. ఈ సిఫిలిస్ కూడా ట్రిప్నోమా పెల్లాడియం అనే ఆర్గనిజం ద్వారా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం. ఆ సిఫిలిస్ కూడా సేమ్ యాజ్ మనం ఇంతకుముందు ఈ హెర్పిస్ లక్షణాలు ఎట్టా అయితే చెప్పుకున్నాం అట్లాంటి లక్షణాలే మనకి ఈ సిఫిలిటిక్ పేషెంట్స్లో కూడా ప్రెజెంటింగ్ కంప్లైంట్స్తో మన దగ్గర క్లినిక్స్లోకి వస్తూ ఉంటారండి. దాని ద్వారా మనం గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒక రకమైన ఫిషీ లైక్ ఓడర్ అంటుంటాం. అంటే ఒక న్యూస్ వాసన లాగా రావటం, ఒక చేప వాసన, అంటే ఒక స్టింజీ ఓడర్ లాగా రావటం, ఒక అఫెన్సివ్ ఓడర్ లాగా రావటం, అంటే మనకి ఆ పేషెంట్ దగ్గర నుంచి మనకి ఆ స్మెల్ అనేది మనకు అర్థం అవుతూ ఉంటుందండి. సో అట్లాంటి అఫెన్సివ్ ఓడర్స్తో కూడా ఈ ఇండివిజువల్స్ మనకి గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్లో బాగా దీర్ఘకాలికంగా ముదిరిపోయిన తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్తో కానీ, లేదంటే యూరిన్ పోసేటప్పుడు మంట అంటే బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉండటం కానీ, టెస్టికల్స్ ఏరియాలో బాగా పెయిన్ లాగా ఉండటం కానీ, లేదంటే యురిథ్రల్ డిశ్చార్జెస్ అని చెప్తూ ఉంటాం. యూరిన్ పోసేటప్పుడు కూడా బాగా చిక్కగా అంటే ఫ్రాతీ లైక్ యూరిన్, ఒక నురగలాగా రావటం యూరిన్ పోసేటప్పుడు. సో ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా మనకి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్, అది హెర్పిస్ అయినా, లేదంటే సిఫిలిస్ అంటే సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్స్ అయినా, లేదంటే గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ అయినా మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే ఆడవారిలో తీసుకుంటే జనరల్గా దీనికి సర్విసైటిస్ కానీ, వెజనల్ డిశ్చార్జెస్ కానీ, ఇందాక నేను చెప్పినట్టు అట్లాగే ఫౌల్ స్మెల్లింగ్ అఫెన్సివ్ డిశ్చార్జెస్ అనేవి మనకి ఈ ఫీమేల్స్లో కూడా మనకి ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి మనకి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్ అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, అదే ఆడవారైనా మగవారైనా ఎక్కడైనా బయట అనుకోకుండా ఇట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు, సో అట్లాంటి రకాల అనుమానాలు కానీ, భయాలు కానీ ఏమైనా ఉంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళకున్న సమస్యను మొత్తం వాళ్ళు ఓపెన్గా క్లియర్గా మాట్లాడుకుంటే అవసరమైన రక్త పరీక్షల ద్వారా ఆ వ్యాధి నిర్ధారణకు వచ్చి డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇనీషియల్ డేస్లోనే మనం
వాళ్ళు దీర్ఘకాలికంగా బాధపడకుండా ఇనిషియల్ డేస్లోనే మా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికైతే 100% హోమియోపతిక్ ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్లో స్కోప్ ఉందని నేను ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.